కరోనా వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశానికే చూశాయి. 140 కోట్ల జనాభా అంటుకుంటే గుంటలు గుంటలుగా చచ్చిపోతారు అని చెప్పి వార్న్ చేసి ట్యాగి చేశారు. తర్వాత చూస్తే ఎక్కడ చచ్చిపోయారా అంటే హాస్పిటల్స్ బాగా ఉన్న చోట బాగా చచ్చిపోయారు. హాస్పిటల్ లేని చోట హాస్పిటల్కి వెళ్ళకపోతే చచ్చిపోవట్లేదు. సార్ గమనించండి కదా. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొంచెం కళ్ళు తెరిచి భారతదేశంలో చావులు ఎందుకు తక్కువ అనే దాని మీద రీసెర్చ్ మొదలుపెట్టారు. ఫైనల్ కన్క్లూజన్ ఏమొచ్చారంటే భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాలే భారతదేశాన్ని రక్షించాయి అని తేల్చేశారు కదా. తర్వాత ఏం చేశారు వీళ్ళు? ఒక రీసెర్చ్ సెంటర్ అంటే భారత సాంప్రదాయ ఆరోగ్య విధానాల మీద పరిశోధన చేయడానికి గుజరాత్ భావనగర్ లో ఒక పరిశోధనా కేంద్రం ప్రారంభించారు. 3 ఏళ్ళు అయింది. మీరు అనుకుంటున్నారా ఈ రిపోర్టులు బయటకు వస్తాయని? ఎప్పటికీ వస్తే ఈ రిపోర్టులు బయటకు వస్తే మాఫియా చచ్చిపోతుంది. కొట్టవసరలా, తిట్టవసరలా, బాంబులేదు వేయవసరలా, తుపాకులతో పేల్స్ అవసరంలా, చచ్చిపోతుంది. అంత పెద్ద విషయం ఉంది దీని వెనకాల. ఓకే, ఎట్లా